నమస్తే గాయ్స్, నేను మీ కాకినాడ మహానుభావుడు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం రివ్యూ ఫిలిం ఇరుముడి, స్టారింగ్ మాస్ మహారాజా రవితేజ, ప్రియా భవానీ శంకర్, బేబీ నక్షత్ర అండ్ సాయి కుమార్ గారు. సినిమా చూడాలా వద్దా అంటే చూడొచ్చు. ఎందుకంటే పాస్ట్ మూవీతో పోలిస్తే అసలు చెప్పాలంటే ఆఫ్టర్ రాజా ది గ్రేట్, క్రాక్ తర్వాత అంత మంచి ఫిలిం రవితేజకు పడింది అని నాకు అనిపించింది. అపార్ట్ ఫ్రమ్ సమ్ కమర్షియల్ బ్లాక్ బస్టర్స్, ఇది ఖచ్చితంగా చాలా కొత్త ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది రవితేజ కెరీర్లో అని నాకు అనిపిస్తుంది. అండ్ రవితేజ యాక్టింగ్ అయితే చింపేశాడు అనమాట, మామూలు లేదు. అండ్ అంతేకాకుండా బేబీ నక్షత్ర తన డాటర్ క్యారెక్టర్ ఎవరైతే చేశారో ఆమె కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. అండ్ వాళ్ళిద్దరి మధ్య ఎమోషన్ కనెక్ట్ అయిందా అంటే నాకైతే కనెక్ట్ అయినట్టు అనిపించింది. డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళే ముందు ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఫస్ట్ హాఫ్ అంతా బేసిక్ ఇంట్రడక్షన్తో, క్యారెక్టర్ ఇంట్రడక్షన్తో, ప్లాట్ ఇంట్రడక్షన్తో మెల్లమెల్లగా బిల్డ్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అయిపోయేసరికి ఇంటర్వెల్, ఇప్పుడు చాలా రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ లాగా ఇంటర్వెల్ బ్లాక్ ఏదో ఒక ఫైట్ పెట్టాలి లేదా ఏదో ఒక ట్విస్ట్ పెట్టాలి అలా కాకుండా చాలా క్లీన్ అండ్ క్లాస్ ఇంటర్వెల్లో ఉంటుంది. అండ్ ఫస్ట్ హాఫ్లో వచ్చే 2 సాంగ్స్ చాలా బాగున్నాయి. ఒకటేమో ఇరుముడి కట్టు సాంగ్, ఇంట్రో సాంగ్ చాలా బాగుంది. అండ్ ఫ్యామిలీ సాంగ్ కూడా ఒకటి చాలా బాగుంది. అండ్ సెకండ్ హాఫ్కి వచ్చేస్తే ఇక్కడ మెయిన్ స్టోరీ అంతా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. అండ్ మన మెయిన్ మల్లెపూల పల్లకి సాంగ్ కూడా సెకండ్ హాఫ్లో రావడం జరుగుతుంది. ఆ సాంగ్ వచ్చినప్పుడు నిజం చెప్తున్నా, థియేటర్ అంతా కూడా ఫుల్ ఒక జోష్, ఒక అడ్రినలిన్ అయితే వచ్చింది. అండ్ మల్లెపూల పల్లకి సాంగ్ తర్వాత ఇంకొక చిన్న సీక్వెన్స్ ఉంటుంది, దానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా చాలా బాగుంది. అండ్ అంతేకాకుండా సెకండ్ హాఫ్లో ఇంకా మంచి ఎలిమెంట్స్ ఉన్నాయి, మంచి ట్విస్ట్ ప్లాట్ రివీల్స్ ఉన్నాయి. అవన్నీ నేను చెప్పను, చెప్తే ఇట్ విల్ బికమ్ ఎ స్పాయిలర్. బట్ ఓవరాల్ మూవీ అయితే చాలా బాగుంది. మ్యూజిక్ బై జీవి ప్రకాష్ నాకైతే అప్ టు ద మార్క్ అని అనిపించింది. ఎందుకంటే ఎలాంటి మూవీకి, ఎలాంటి సిచ్యువేషన్కి సాంగ్ టైమింగ్ కానీ, సిచ్యువేషన్ తగ్గ బీజిఎం కానీ చాలా బాగుంది అనిపించింది. ఎక్కడ ఓవర్ లేదు, ఎక్కడ మరీ ఎలివేషన్ ఇవ్వాలి అన్నట్టు ఎక్కడ అనిపించలేదు. అండ్ డైరెక్టెడ్ బై శివ నిర్వాణ మూవీస్లో ఏదో ఒక మ్యాజిక్ ఉంటుంది అనడానికి ఇది ఇంకొక ప్రూఫ్. లైక్ నిన్ను కోరి చూసుకున్నా, మజిలీ చూసుకున్నా చాలా బాగుంటాయి, లైక్ ఫీల్ గుడ్ మూవీస్లో అనిపిస్తుంది. సో అలాంటి డైరెక్టర్ అని ఎక్స్పెక్టేషన్తో వెళ్తే ఖచ్చితంగా మీరు సాటిస్ఫై అవుతారు. ఓవరాల్ నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది. ఖచ్చితంగా వెళ్ళి థియేటర్లో వాచ్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. నేను మీ కాకినాడ మహానుభావుడు, సైనింగ్ ఆఫ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.